సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 కి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఎన్ని చూస్తున్నా కూడా న్యూస్లో రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చూస్తే 19 సంవత్సరాల అమ్మాయి 40 సంవత్సరాల అతనితో ప్రేమలో పడడం. ప్రేమ గుడ్డిదా మంచిదా అనేది అసలు ఏం అర్థం కావట్లేదు. దీన్ని ప్రేమ అంటారా ఏమంటారా? అసలు అమ్మాయిలు ఎందుకు ఇలాంటి తప్పుద్రోవ పడుతున్నారు? చివరికి చూసుకుంటే ఏమైంది మేడం? అమ్మాయి చనిపోయింది. మరి వాడు ఉన్నాడో లేదో తెలియదు మనకి. అసలు ఏంటి 19 ఇయర్స్ ఎక్కడ, 40 ఇయర్స్ ఎక్కడ? ఈ ప్రేమలు ఏంటి, ఈ అట్రాక్షన్స్ ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది అంటారు మిస్టేక్స్ అంతా కూడా? ఆ పిల్ల ప్రేమ అనుకుని వెళ్ళినట్టయితే కనుక అనుకుని ఉంటుంది ప్రేమ ఎంత మధురం. సీరియల్ వచ్చింది కదా, 19 ఇయర్స్ అమ్మాయి 40 సంవత్సరాల హీరో. బాగా సూపర్ డూపర్ హిట్, ఇంకా నడుస్తుంది. మహాతల్లులు చూసేవాళ్ళకి చాలా. అది ఎప్పుడో స్టార్టింగ్లో అసలు సీరియల్స్ చూడండి నేను. స్టార్టింగ్లో ఆ అమ్మాయి ఎవరో కొత్త ఇంట్రడ్యూసింగ్ అని చెప్పి ఒక ఎపిసోడ్ చూస్తే అది కథ. మళ్ళీ ఎప్పుడు నేను ఆ రెండో ఎపిసోడ్ కూడా నేను చూడలేదు. ఇంకా ఇప్పుడు వేస్తుంటాడు యాడ్స్. మరి ఎంకరేజ్ చేస్తున్నారు, పిల్లలు చూడరా అంటే ప్రేమ ఎంత వయసులో ఉన్న వాళ్ళైనా ప్రేమించవచ్చు అనే ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. ఆ వయసుకి అంతకన్నా ఏం తెలియదు. వాడు సగం జీవితం జీవించేశాడు, వాడి సగం లైఫ్ అయిపోయింది, వాడికి పెళ్ళయి పిల్లలయ్యి వాళ్ళు పెద్ద పిల్లలయ్యి వాడు ఒక సగం సంసారం జీవితం అనుభవించేసి ప్రపంచం అంటే ఏంటో తెలుసుకుని ఒక స్టాండర్డ్ వ్యక్తి వాడు మంచి చెడు ప్రతి ఒక్కటే తెలిసినవాడు. నీకేం తెలుసు? 19 సంవత్సరాలకి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ గురించి సరిగ్గా తెలుసుకుంటే స్టడీస్ గురించి గొప్ప. మరి ఆ జీవితాన్ని వడపోసి సగం జీవితం గడిపిన వాడితో ఎలా జీవితం గడపాలనుకుంది ఆ పిల్ల? మరి అతను కూడా అలా ఎందుకున్నాడు? అది నాకు అర్థం కాలేదు అసలు. ఇప్పుడు సీరియల్లో సినిమా అంటే మనం ఏదో తీసుకుంటాం, ఏదో సినిమా జస్ట్ ఫర్ ఫన్ లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్. రియల్ లైఫ్లో మరి అతను అలా ఎందుకు ఆలోచించాడు? నిజానికి చెడు ఏం చేయలే అతను. ఇద్దరూ కలిసి వాటర్లో దూకేశారు అని చెప్పారు. ఆ అమ్మాయి చనిపోయింది, అతని గురించి తెలియలేదు. అంటే అతనికి కూడా ప్రేమ వచ్చిందా? అది నిజం. పెళ్ళి 2 పిల్లలు కూడా ఉన్నారు అతనికి. మరి చిన్నపిల్ల మీద ప్రేమ ఏంటి? కూతురు వయసు అంటే గత జన్మ బంధాలు ఏమన్నా ఉన్నాయా వీళ్ళకి? ఇవి ఇన్వెస్టిగేషన్స్ మనకు అంతు పట్టవు. ఏది ఏమైనా ఇది క్షేమకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి లక్షణాలు కావు. ఇవి జీవితానికి ఫ్యూచర్కి అంతగా ఏంటి అసలు ఉపయోగపడవు. ఏం చేసుకుంటావు నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకుని? ఆయన ఏం చేసుకుంటాడు? ఈ పిల్లని చదువు మానిపించి తాళి కట్టి ఇంకో భార్య ఉండగా ఈ పిల్లని ఎక్కడ పెడతాడు? వేరే ఇల్లు పెడతాడా? 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తాడా? ఈ పిల్లలు కానీ ఇంట్లో కూర్చొని వంట చేసి పెట్టు అంటాడా? ఏం చేద్దామని ప్రేమించాడు? అతనికైనా తెలిసి ఉండాలి. కాబట్టి ఈ వయసు ప్రేమలు ఇవన్నీ కూడా అసలు అదేనండి, తల్లిదండ్రులు బాగా మానిటర్ చేస్తూ ఉండాలి. ప్రతి పాయింట్ దగ్గర, ప్రతి టర్నింగ్ దగ్గర ఒడిసి పట్టుకోవాలి పిల్లల్ని. కనకండి, నేను కనమని చెప్పను అసలు పిల్లలకి. ఎవరిని కూడా పిల్లల్ని కనండి అని చెప్పబుద్ధి కావట్లేదు, చేత కావట్లేదు. డబ్బులుంటే వదిలేయటం, డబ్బు లేకపోతే చంపేసేయటం పిల్లల్ని, వాళ్ళు చచ్చిపోవడం. చేతకాని స్థితిలో ఉన్నప్పుడు అసలు పెళ్ళిళ్ళే చేసుకోకండి. చేసుకున్నప్పుడు పిల్లల్ని కన్నప్పుడు 10 ఏళ్ళు పెంచినప్పుడు 20 ఏళ్ళు పెంచినప్పుడు సరిగ్గా పెంచండి. వాళ్ళే జీవితంగా బ్రతకండి, వాళ్ళతోనే జీవితంగా ఉండండి. వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దినప్పుడు కదా మీరు కన్నందుకు ఒక సాఫల్యం. ఎందుకు కన్నారు? అదేనా కోడి పిల్లలా, పక్షి పిల్లలా పెంచుకోవడానికి అందులో కేజీలో పెట్టి? వాళ్ళు మనలాంటి మనుషులే కదా, వాళ్ళకి అన్నీ కావాలి. వాళ్ళకి ఏం కావాలి, రైట్ టైంలో ఎలా కావాలి మీరు నిర్ణయించే విధంగా మీరు పెంచాలి. పిల్లల్ని పక్కదారి పట్టకుండా కనిపెడుతూ ఉండాలి, మానిటర్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇస్తూ ఉండాలి. ఆలోచనలు పక్కదారి పట్టకుండా వాళ్ళకి కూర్చోబెట్టి నిత్యం కూడా మంచి మంచి విషయాలు నేర్పాలి, మంచి మంచి కథలు చెప్తూ ఉండాలి. చిన్నప్పటి నుంచి జీవితం మంచిగా ఎలా మలుచుకోవాలి ఇవన్నీ నేర్పాలి. లేకపోతే వాళ్ళకి ఏం తెలియదు. ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ క్లాస్ తర్వాత 5th 6th 7th 10th ఇంటర్ 19 20 ఇయర్స్ వచ్చేస్తాయి, కానీ వాళ్ళకి లోకజ్ఞానం ఉండదు. ఎవడేం చెప్తే అది నిజం అనుకుంటారు. సపోజ్ పక్కింటోడే అనుకో 10 ఏళ్ళ నుంచి అద్దుకుంటున్నాడు, వాడు మంచిగానే కనిపిస్తాడు, మంచిగా స్వీట్గా మాట్లాడుతున్నాడు. లేదు ఇంట్లో వాళ్ళు మంచిగా ప్రేమ దొరకలేదు, అడిగిన ఇవ్వలేదు, అతను అన్నీ ఇస్తున్నాడు. ఏదో పాప కదా అని ఇచ్చాడేమో, ఈ పిల్ల ఇలా అనుకుందేమో, తర్వాత అతనికి కూడా మైండ్ మారి ఇలా ప్రేమలోకి దిగాడేమో. ఇన్ని కెమిస్ట్రీలు జరుగుతాయండి. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ అతనికి ఇప్పుడు చనిపోయాడు అనుకోండి, అతనికి నష్టమే, జీవితానికి ఫ్యామిలీకి నష్టమే. బ్రతికాడు అనుకోండి, పరువు నష్టం. ఇంకా భార్య ఉంటుందా
అతనికి నష్టమే. ఇప్పుడు ఈ పిల్లకి అసలు జీవితమే లేదు. ఒకవేళ పిల్ల బతికిందే అనుకోండి, అతనికి ఉన్న నష్టాల కంటే ఇంకెక్కువ నష్టాలు ఈఎంఐకి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలండి. ఇది వీటిపైన మేడం మూవీస్ ప్రభావం కానీ సోషల్ మీడియా ప్రభావం కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా? మరి అదే కదా, ఇప్పుడు నేను ప్రేమ ఎంత మధురం అనే టీవీ సీరియల్ తీసాడే, సినిమా అయితే 2 గంటల సినిమా చూసి వచ్చి మర్చిపోతారు, అది వెళ్ళిపోతుంది ఆ పిక్చర్. టీవీ సీరియల్ 4 ఏళ్ల నుంచి నడుస్తుందండి. మరి ఆ పిల్ల చూడకపోయినా ఇంట్లో వాళ్ళ అమ్మ చూస్తుందిగా, వాళ్ళ అమ్మకి ఎందుకండి ఆ సీరియల్? వాళ్ళ అమ్మకి ఎందుకు చెప్పండి? చూస్తే గీస్తే ఆ వయసు పిల్లలు చూడాలి, కానీ ఆ వయసు పిల్లలు కూడా చూసే సీరియల్సా చెడిపోతున్నారు. అలాంటప్పుడు అసలు కొంతమంది ఇళ్లలో టీవీలు పెట్టరు, అసలు టీవీయే ఉండదు. ఉన్న ఏ న్యూసో క్రికెటో చూసుకుంటారే తప్ప సినిమాలు సీరియల్స్ చూడని ఇళ్ళు ఉన్నాయి. మరి అలా అన్న మెయింటైన్ చేయండి పిల్లలతోటి. ఆ ప్రభావం ఉండదా? మరి ఖచ్చితంగా సినిమాల ప్రభావం, టీవీ ప్రభావం, సోషల్ మీడియా కదా ఇదంతా. ఈ మీడియా ద్వారానే కదా మంచి జరిగినా చెడు జరిగినా జరుగుతుంది. చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి పిల్లలకి చాలా అలాంటివి దూరంగా ఉంచండి. కూర్చోబెట్టి ఎవ్రీ డే మీరు స్పెండ్ చేసినట్టయితే పిల్లలు అసలు వేరే ఆలోచనలు రావండి. తల్లిగో తండ్రో లేకపోతే పిల్లలే 3 ఉన్నారనుకోండి, 3 కూర్చొని కబుర్లు చెప్పుకోవడమో, ఆడుకోవడమో, మంచి మంచి కథలు చెప్పుకోవడమో, అమ్మ కూడా వాళ్ళతో జాయిన్ అవ్వడమో, నాన్న సమయానికి ఇంట్లో ఉంటే ఆయన జాయిన్ అయ్యి క్యారమ్స్ ఆడుకోవచ్చు, చెస్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, కలిసి ఒకరోజు అందరు పిల్లలతో కలిసి వంట చేసుకోవచ్చు, అందరు కలిసి ఏదైనా చేసుకోవచ్చు ఇంట్లో. అటువంటి అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు పిల్లలకి అవి చూడాలి, ఇవి నేర్చుకోవాలి అనేది ఉండదండి. అంత ప్రేమ, అన్ని విషయాలు ఇంట్లో దొరుకుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు. మా ఇల్లే మాకు స్వర్గం, మా అమ్మ చెప్పిందే కరెక్ట్, మా నాన్న చెప్పిందే కరెక్ట్ అనే భావనలో ఉన్న పిల్లలు ఉన్నారు ఇప్పటికీ. టీనేజర్స్ ఉన్న పేరెంట్స్ మేడం మీరు చెప్పినట్టుగా ఇలా ఉన్నారంటారు? అసలు వాళ్ళతో మాట్లాడే టైం ఉందా ఇప్పుడు చూసుకుంటే? చాలా మందికి ఉన్నా కూడా లేదని చెప్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. అందరూ లేరండి అట్లా. పిల్లలతో స్పెండ్ చేసే వాళ్ళని చూస్తున్నాను నేను. పిల్లలతో తిరిగేవాళ్ళు, పిల్లల్ని కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవాళ్ళు, చక్కగా ఎత్తుకుని అన్నం తినిపిస్తూ పాటలు పాడుతూ, ఈవెన్ ఇప్పుడు 25 ఏళ్ల అమ్మాయిలని కూడా నేను ఇలా చూస్తున్నాను. తర్వాత ఎలా పెంచుతారనేది తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఇలా చూస్తున్నాను చాలామంది పిల్లలు చక్కగా పెంచుకుంటున్నారు. మరి అందరూ అలా ఉండట్లా, అప్పుడు అలాంటివి జరుగుతున్నాయి. సో 19 years అమ్మాయి 40 years అతన్ని లవ్ చేసి చివరికి చనిపోయే స్థితికి వెళ్ళింది అంటే ఇది పేరెంట్స్ యొక్క మిస్టేక్ అంటే ఏం చెప్తారు మేడం? మరి ఆ పిల్ల రిపీటెడ్గా బయటకు వెళ్తూనే ఉండుంటుంది కదా అతని కోసం. మరి కనిపెట్టావా? తల్లి కనిపెట్టిందా? తండ్రి పోని రకరకాల కారణాలు, ఆఫీసులు, బిజినెస్లు, వెళ్ళటం రావటం 10 సార్లు తిరుగుతాడు మగాడు. ఇంట్లోనే ఆ తల్లి ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? అమ్మ నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా, అమ్మ నేను షాప్కి వెళ్ళి వస్తా, అమ్మ నేను మంచూరియా తీసుకొస్తా, అమ్మ నేను అద్దేస్తా. పోయిరా పోయి బిడ్డ, ఎక్కడికి పోతుంది? ఇప్పుడు పావుబాజీ కానీ లేకపోతే పానీపూరి కానీ నీకు అవసరమా అని ఆపాలి. లేకపోతే ఎవరింటికి వెళ్తున్నావు అడ్రస్ తీసుకో, ఫోన్ నెంబర్ తీసుకో. ఈ పిల్ల ఇట్లా వెళ్ళంగానే ఫోన్ కొట్టు ఆ అమ్మాయికి, వచ్చిందా? రాలేదు అనుకో, మరి ఈ పిల్ల దగ్గర ఫోన్ ఉండనే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే లైవ్ లొకేషన్ పెట్టిపోవు. ఇప్పుడు చదువు లేని వాళ్ళకి కూడా ఇంత నాలెడ్జ్ ఉందండి, వాళ్ళు చెప్పగలగాలి. నువ్వు నాకు లైవ్ లొకేషన్ పెట్టు, నేను నిన్ను చూస్తా ఎక్కడికి వెళ్తావు. 4 సార్లు చేస్తే ఆ పిల్ల అలా వెళ్ళటానికి భయపడుతుంది. అమ్మకి అన్నీ తెలిసిపోతాయి. నువ్వు లైవ్ లొకేషన్ పెట్టందే ఇల్లు గడప దాటకు. నువ్వు ఎవరింటికి వెళ్తున్నావు ఆ పిల్ల పేరు చెప్పు, నెంబర్ ఇవ్వు, లేదా నా ముందే ఫోన్ చేయి, నేను ఇంటికి వస్తున్నాను నా పిల్లకి. ఆ పిల్ల కూడా నీతో మాట్లాడితే నువ్వు వెళ్ళు, లైవ్ లొకేషన్ పెట్టు. ఈ కండిషన్స్ అలవాటు చేసుకోవాలి. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చదువుకోలేని పేరెంట్స్ కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా చదువుకో అని చెప్పడానికి చదువుకున్న తల్లి అయి ఉండాలా? అవసరం లేదే, నోటి మాటే కదా. ఇది కూడా అంతే, నోటికి చదువు లేని వాళ్ళు ఎంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో కదా. మరి ఇవి చెప్పడానికి ఏముంది? ఫోన్ లాంగ్వేజ్ అందరికీ వస్తుంది ఇప్పుడు, చక్కగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగా చెప్పడానికి ఏముంది? చెప్పాలి, కాచుకోవాలి పిల్లల్ని. లేకపోతే ఏముందండి, బర్బాద్, ఏమీ మిగలదు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.